తమిళనాడు కూటమి ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. ప్రమాణ స్వీకారం సందర్భంగా గవర్నర్ మెప్పు పొందేందుకు ప్రయత్నించారని టీవీకేపై వీసీకే, సిపిఐ, సిపిఎం నేతలు మండిపడుతున్నారు. టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకార సమయంలో వీసీకే, ఇతర మిత్రపక్షాల నేతలు ప్రధానంగా ప్రోటోకాల్, సాంప్రదాయ ఉల్లంఘనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సాంప్రదాయకంగా తమిళనాడు ప్రభుత్వ కార్యక్రమాలు రాష్ట్ర గీతమైన తమిళ్ థాయ్తో ప్రారంభమై జాతీయ గీతంతో ముగుస్తాయి. అయితే ఈ వేడుకలో మొదట వందే మాత్రం ప్లే చేసి ఆ తర్వాత జాతీయ గీతం, మూడవదిగా రాష్ట్ర గీతాన్ని ప్లే చేశారు. దీనిపై వీసీకే, సిపిఐ, సిపిఎం నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది తమిళ సంస్కృతిని, సాంప్రదాయాలను పక్కదారి పట్టించడమేనని ఆరోపించారు. ముఖ్యంగా వీసీకే నేత అధవ అర్జున దీన్ని అనుచితమైందిగా అభివర్ణించారు. రాష్ట్ర గీతానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయ్ తన ప్రమాణ స్వీకార సమయంలో రాజ్యాంగబద్ధమైన అధికారిక పాఠానికి బదులుగా సొంతంగా ఒక రాజకీయ ప్రసంగం లాంటి ప్రకటనను చదవడం ప్రారంభించారు. దీన్ని గమనించిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ వెంటనే జోక్యం చేసుకున్నారు. కేవలం ముద్రించిన అధికారిక పాఠాన్ని మాత్రమే చదవాలని విజయ్ను ఆదేశించారు.